నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. మీ అందరికీ తెలుసు, మన ఛానల్లో కేవలం రాజకీయ విశ్లేషణలు మాత్రమే కాకుండా అన్ని వర్గాల వారికి ఉపయోగపడే విధంగా రకరకాల సామాజిక, ఆర్థిక, మానసిక మరి మోటివేషనల్ అంశాలను ఎప్పటికప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. అన్ని వీడియోలు మీరు చూసుకున్నట్టయితే అన్ని అంశాల మీద మనం కవర్ చేస్తూ వస్తున్నాం. గడిచిన ఇంతకాలం నుంచి మీరు ఆదరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియోలో హైదరాబాదులో ఈ మధ్యకాలంలో చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఒక మహిళ, వివాహిత మహిళ విజయశాంతి రెడ్డి లేదా విజయారెడ్డి అనే ఒక వివాహిత మహిళ, ఇద్దరు పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఒక అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్, వాళ్ళ రెండో అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఆ అబ్బాయి ఘట్కేసర్లో రెసిడెన్షియల్ కాలేజీలో చదువుతున్నాడు. ఆ అమ్మాయి పటాన్ చెరువు దగ్గర రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఈ విజయశాంతి రెడ్డి లేదా విజయారెడ్డి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్గా పనిచేస్తున్నారు. ఆమె దగ్గర ఒక 15 మంది ఎంప్లాయీస్ కూడా ఈమె గ్రూప్ లీడర్, టీమ్ లీడర్గా ఉన్నారు. అటువంటి ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీ, దట్టు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఆమె భర్త దుబాయ్లో పనిచేస్తూ ఉన్నారు, జాబ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళకి బౌడప్పల్లో సొంత ఇల్లు ఉంది, అంటే సొంత కారు ఉంది. వీళ్ళ విజయశాంతి రెడ్డి వాళ్ళ తల్లితో పాటే ఉంటున్నారు. అయితే ఈ సూసైడ్, ఈమెతో పాటుగా పిల్లల్ని కూడా కలిపి ముగ్గురు గూడ్స్ రైలు కింద పడి హృదయ విదారకంగా సూసైడ్ చేసుకున్నటువంటి సంఘటన బాధాకరమైన అంశం. ఎందుకు ఈ సూసైడ్స్ ఈ విధంగా పెరుగుతుపోతా ఉన్నాయి? ఎవ్రీ డే మనం చూస్తూనే ఉన్నాం. ఏదో ఒక సూసైడ్ కేసు వెలుగులోకి వస్తూ ఉంది. ప్రధానంగా దీని మీద ఇప్పటివరకు నేను గడిచిన 3 రోజులుగా వీడియో చేయకపోవటానికి కారణం ఏంటంటే, కేసు దర్యాప్తు ముందుకు సాగటం లేదు. రీజన్ ఏమై ఉండవచ్చు అనేది అర్థం కాని విధంగా ఉన్న నేపథ్యంలో రకరకాల యూట్యూబ్స్, రకరకాల సోషల్ మీడియా వాళ్ళు దీని మీద ఊహాగానాలతో వీడియో చేస్తున్నారు. అది నాకు ఇష్టం లేదు. ఇటువంటి విషయాల్లో ఊహాగానాలతో వీడియో చేసి జనాల్ని మభ్యపెట్టి డైవర్ట్ చేసి వాళ్ళ రేటింగు, వ్యూస్ పెరగటం కోసం చేయకూడదు అనేది నా కాన్సెప్ట్. అందుకే నేను ఈ సంఘటన వెనక ఏమి రీజన్స్ అయి ఉంటాయి అనేది ఒక విశ్లేషణ, దీని వెనక సైకాలజీ ప్రకారంగా ఏమి అయ్యి ఉండవచ్చు, ప్యూర్లీ సబ్జెక్ట్ బేస్డ్ విశ్లేషణ చేసే ప్రయత్నం మాత్రమే చేద్దాం. ఊహాగానాలతో అనవసరంగా జనంలో కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేయకూడదు అనేది నా భావన. అయితే సూసైడ్ చేసుకుంటే జనరల్గా వీళ్ళు 28వ తారీఖు ఈ విజయశాంతి రెడ్డి వాళ్ళ మ్యారేజ్ డే. అయితే వీళ్ళు 31వ తారీఖు వీళ్ళ హస్బెండ్ బర్త్డే. అయితే వీళ్ళు 30వ తారీఖు రాత్రి చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర సుమారుగా 11:40 లేదా 12 గంటల ప్రాంతంలోకి వెళ్ళి 12 తర్వాత గూడ్స్ రైలుకి ఎదురుగా పిల్లల్ని హత్తుకొని ఆ మహిళ గూడ్స్ రైలుకి గుద్దుకొని ముగ్గురు స్పాట్లో చనిపోవటం ఎంత బాధాకరమైన అంశం అంటే, ఇక్కడ రీజన్స్ రకరకాల వ్యక్తులు ఊహిస్తుంది ఏంటంటే, జనరల్గా సూసైడ్ చేసుకున్నారంటే ఆర్థిక ఇబ్బందులు కానీ, అత్తమామలతో ఇబ్బందులు కానీ, భర్తతో ఇబ్బందులు కానీ, జాబులో ఒత్తిడి సమస్యలు కానీ, జాబు లేకపోవటం కానీ, అప్పుల బాధ కానీ, పిల్లల విషయంలో బాధ కానీ, పిల్లలు పుట్టలేదని కానీ, ఇట్లా రకరకాల బాధలుంటే వాటిని అధిగమించలేక డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకుంటారు. కానీ ఈ పర్టికులర్ విషయంలో ఏమీ బాధలు లేవని వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బ్రదరు, వాళ్ళ హస్బెండ్ అందరూ చెప్తున్నారు ఒకే లైన్లో. మరి అటువంటప్పుడు ఏ ఇబ్బంది లేకుండా ఈమె ఇంత పొజిషన్లో ఉండి ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది అనేది ప్రధానంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈమె సూసైడ్ చేసుకోవటానికి 1 గంట ముందు వాళ్ళ బ్రదర్ చిరంజీవి రెడ్డితో గంటసేపు మాట్లాడింది అనేది ఒకటి వెలుగులోకి వస్తూ ఉంది. అయితే ఆమె ఏం మాట్లాడింది అనేది ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించిన ఆమె సెల్ ఫోను, ల్యాప్టాపు, వీటిని విశ్లేషణ చేస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఈలోపు మనం ఊహాగానాల మధ్య చెప్పజాలము. కానీ కొంతమంది ఊహిస్తూ కొన్ని వీడియోస్లో చెప్తా ఉన్నారు, ఆమె డాగ్ చనిపోయింది, కుక్క ఈ మధ్యకాలంలో, దానికి డిప్రెషన్లోకి వెళ్ళిందని. ఈ విషయంలో ఈ విజయారెడ్డి వాళ్ళ బ్రదర్ చిరంజీవి రెడ్డి కన్ఫర్మేషన్గా చెప్పారు, అటువంటి సంఘటన లేదు, వాళ్ళకి డాగే లేదని. సో అనవసరమైన ఊహాగానాల జోలికి వెళ్ళి జనాల్ని మభ్యపెట్టొద్దు. ఈ సూసైడ్ వెనక
సైకలాజికల్ రీజన్స్ ఏమై ఉండి ఉండవచ్చు అనేది మాత్రమే నేను సబ్జెక్ట్ మాట్లాడతాను. జనరల్గా అందరూ ఊహించినట్టుగా సమస్యలు ఉంటేనే సూసైడ్ చేసుకుంటారు అనేది ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. ఎందుకంటే సైకాలజీ డేటా ప్రకారంగా 60 నుంచి 70% ఆఫ్ సూసైడ్స్లో ఫైనాన్షియల్ కానీ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ వేరే ఇష్యూస్ ఏమీ లేకుండా 60 to 70% సూసైడ్స్ జరుగుతున్నాయి. ఇది సైకాలజీ డేటా ప్రకారంగా. అంతేకాకుండా మెంటల్ హెల్త్ డిజార్డర్స్ వల్ల కానీ బ్రింగింగ్ లోపాల వల్ల కానీ, అంటే ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ, ఇంపల్సివ్ బిహేవియర్, జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఇటువంటి అంశాల వల్ల ఇటువంటి సూసైడ్స్ జరిగే అవకాశం ఉంది యాజ్ పర్ ద సైకాలజీ. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఈ 10th కానీ ఇంటర్మీడియట్ కానీ కొన్ని ఎగ్జామినేషన్స్ రిజల్ట్స్ వచ్చిన రోజు ఎంతోమంది ఫెయిల్ అవుతారు. కానీ అందులో కొద్దిమంది లిమిటెడ్ పీపుల్ సూసైడ్ చేసుకుంటారు, మిగతా అందరూ చేసుకోరు. ఎందుకంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ సైకలాజికల్ డిజార్డర్ వల్ల ఆ డెసిషన్ తీసుకుంటారు. అది ఒక ఎగ్జాంపుల్. ఇంకొక పాయింట్ నెంబర్ 2, జెనెటిక్ ఇన్హెరిటెన్స్ అంటారు. జెనెటిక్ ఇన్హెరిటెన్స్ అంటే ఫ్యామిలీ కర్స్ లాంటిది. అంటే డయాబెటిక్ ఒక ఫ్యామిలీలో ఉంటే నెక్స్ట్ జనరేషన్కి ఏ విధంగా హెరిడిటరీ లాగా వస్తుందో ఇదే సూసైడల్ టెండెన్సీ. ఆ ఫ్యామిలీలో గత చరిత్ర కనుక ఉంటే ప్రీవియస్ హిస్టరీ, అది హెరిడిటరీ లాగా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఆ ఆలోచనలు బ్రెయిన్ ద్వారా వచ్చే అవకాశం ఉంది. అంటే ఇది బ్రెయిన్ కెమిస్ట్రీ ద్వారా సైకాలజీ చెప్పేటువంటి అంశం. ఇక నెక్స్ట్ 3వ పాయింట్ మనం చూసినట్టయితే మేజర్ డిప్రెషన్. అంటే బ్రెయిన్ కెమికల్స్ క్రాష్ అవటం. అంటే బ్రెయిన్లో ఉన్న కెమికల్స్ ఏమేంటి అంటే సెరోటోనిన్ కానీ లేదా నార్ ఎపినెఫ్రిన్ అండ్ సెరోటోనిన్ అన్న కెమికల్స్ బ్రెయిన్లో ఉంటే దాని లెవెల్స్ కనుక డ్రాప్ అయినట్టయితే హోమ్లెస్ ఫీలింగ్ వస్తుంది, డిప్రెషన్ అనే ఫీలింగ్ వస్తుంది. దానివల్ల ఇది జరిగింది అనటానికి సిమ్టమ్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటే మూడీగా ఉండటం, ఎవరితో మాట్లాడటానికి ఇష్టం లేకపోవటం, లోన్లీలెస్గా ఉండాలి అని అనుకోవటం, ఇన్సోమినియా అంటే నిద్ర లేకపోవటం, అబ్బా లైఫే వేస్ట్ అన్న ఫీలింగ్స్ రావటం, ఇటువంటి ఫీలింగ్స్ కానీ ఇటువంటి భావాలు కానీ వస్తున్నాయి అని అంటే ఈ బ్రెయిన్లో ఉన్నటువంటి కెమికల్స్ ఇన్బ్యాలెన్స్ లేదా క్రాష్ అని కూడా చెప్పవచ్చు. ఇది ఒక డిప్రెషన్ స్టేజీ సైకాలజీ ప్రకారం. ఇంకొక విషయం, ఈ వివాహిత మహిళ పిల్లల్ని చంపే అధికారం ఈమెకి ఎవరిచ్చారు? అది తప్పు. ధైర్యంగా సమస్యలను ఎదుర్కోవాలా. మరీ ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు, జాబులు చేస్తున్న వారు ఎంత డిప్రెషన్ ఉన్నా, ఎంత బాధ ఉన్నా, ఎంత ఒత్తిడి ఉన్నా, అది బిజినెస్లోనైనా కుటుంబంలోనైనా దాన్ని అధిగమించి ముందుకెళ్ళాలా. సమస్యలు లేకుండా జీవితం ఉండదు. లైఫ్ ఈజ్ మేడ్ విత్ ప్రాబ్లమ్స్, నాట్ మేడ్ ఫ్రీ ఆఫ్ ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అధిగమించి ముందుకెళ్ళాలా. ఈ ధైర్యాన్ని కోల్పోతున్నారు యువత కానీ, పెద్దలు కానీ, ఎంప్లాయీస్ కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, చదువు లేని వాళ్ళు కానీ. ఇది నా ఆవేదన. ఇప్పుడు అందరూ కలిసి మాకుమ్మడిగా సూసైడ్ చేసుకున్న సంఘటనలో క్లస్టర్ సూసైడ్ ఎఫెక్ట్ అంటారు. అంటే ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో 17-18 ఇయర్స్ ఏజ్ పిల్లలు, మెంటల్ మెచ్యూరిటీ ఉండదు వాళ్ళకి. మదర్ ఏది చెప్తే అది యాక్సెప్ట్ చేస్తారు, మదర్ చెప్పిన దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. మరి ముఖ్యంగా ఈ విషయంలో తండ్రి దుబాయ్లో ఉన్న నేపథ్యంలో ఈ మహిళ విజయారెడ్డి పిల్లల్ని మీద ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్, ఎక్కువ ప్రభావం చూపే అవకాశం స్పష్టంగా ఉంటుంది. కాబట్టి ఈమె ప్రభావం వాళ్ళు వినే అవకాశం ఉంది, ఈమె మాటల్ని ఫాలో అయ్యే అవకాశం ఉంది. మరి ఈ పిల్లల్ని సూసైడ్ చేసుకుందామని ఎలా ఒప్పించింది? ఒప్పించకుండా చెప్పకుండా అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత చెప్పిందా? మరి హాస్టల్లో మరి రిలేటివ్స్ చనిపోయారన్న రీజన్ చెప్పి 2 పిల్లల్ని హాస్టల్లో నుంచి తీసుకొచ్చారు, రెసిడెన్షియల్ హాస్టల్లో నుంచి. మరి పిల్లల్ని ఏ విధంగా కన్విన్స్ చేశారు అనేది కూడా ఒక మిస్టరీ లాగా మిగిలింది. ఈ ఫ్యామిలీ డైనామిక్స్ ఫెయిల్యూర్ అవ్వటం వల్ల ఎమోషనల్ అబ్యూస్ అంటారు. అంటే పిల్లల మీద తెలియని మెచ్యూరిటీ ఉన్నందువల్ల తల్లి ప్రభావానికి విని వీళ్ళు వెళ్ళారా? అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఈ ట్రాక్ మీద ఒక 1/2 అవర్ 1 అవర్ టైం పాస్ చేశారు, రిలాక్స్డ్గా ఉన్నారు. అంటే అప్పటికే పిల్లలకి తెలుసా తెలీదా? ఎందుకు ఈ విధంగా జరిగిందనేది ఒక మిస్టరీ. సైకాలజీ మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇంపల్సివ్ పర్సనాలిటీ అండ్ ఎమోషనల్ ట్రిగ్గర్స్ అనేది ఇంకొక సైకాలజీ యాంగిల్గా మనం చెప్పవచ్చు. అంటే చిన్న ఇష్యూకి కూడా ఓవర్గా రియాక్ట్ అవటం, ఎమోషనల్ ఐసోలేషన్. అంటే
చిన్న చిన్న విషయాలకు కూడా పెద్ద ఎత్తున భూతద్దంలో లెన్స్లో చూడటం, చిన్న విషయమే కదా అని అనుకోకుండా ఓవర్గా రియాక్ట్ అవ్వటం, అంటే ఎమోషనల్గా కొన్ని సందర్భాల్లో వాళ్ళే ఐసోలేషన్ అవుతుంటారు జనంలో కలవకుండా. ఇటువంటి లక్షణాలు కూడా సైకాలజీలో చెప్పబడుతుంది. పిల్లలు ఇన్నోసెన్స్ ఎక్స్‌ప్లాయిటేషన్, ఇండిపెండెంట్ థింకింగ్ లేకపోవటం వల్ల పిల్లల్లో పిల్లలు వీళ్ళ తల్లి మాట విని వెళ్ళారా, ఎందుకంటే చిల్డ్రన్ సైకాలజీ వర్నలబిలిటీ అంటారు. ఆ విధంగా ఏమన్నా పిల్లల్ని కూడా తీసుకెళ్ళిందా అనే అంశం కూడా ఒక పాయింట్ ఉంది సైకాలజీ ప్రకారంగా. అంతేవిధంగా సరే అయిపోయింది, దుర్ఘటన అయిపోయింది, అందరికీ అర్థం కాని అంశం, రీజన్స్ ఇంకా దర్యాప్తులో తేలవలసిన అవసరం ఉంది. అయితే సైకలాజికల్ ప్రకారంగా ఒక నార్మల్గా చనిపోయిన వ్యక్తికి పోస్ట్ మార్టం చేసి అటాప్సీ చేసి ఏ విధంగా రీజన్ ఏమై ఉంటుందో కనుక్కునే అవకాశం ఎలా అయితే ఉందో, ఇటువంటి ఇన్సిడెన్సెస్లో సూసైడ్స్ కేసెస్లో సైకాలజీ ఎక్స్పర్ట్స్ కూడా సైకలాజికల్ అటాప్సీ చేసి ఏమి కారణం అయ్యి ఉంటుంది అని వెలుగు తీసే అవకాశం ఉంది. మరి ఈ కేసులో అటువంటిది కూడా బహుశా జరుగుతూ ఉండవచ్చు. ఎలాగంటే పోస్ట్ డెత్ డీప్ డ్రైవ్ చేసేసి రీసెంట్గా ఈ సదరు సూసైడ్ చేసుకున్న వ్యక్తుల బిహేవియర్ ఎలా ఉంది, ఒక రోజు ముందు, 2 రోజుల ముందు, 3 రోజుల ముందు, 4 రోజుల ముందు ఏమేమి బిహేవియరల్ చేంజెస్ వచ్చినాయి అనేది ఆ చుట్టుపక్కల కుటుంబంలో, ఇంటి చుట్టుపక్కల ఎంప్లాయీస్లో అందరిలో కనెక్టివిటీ ఉన్న వాళ్ళందరిలో డీప్ డ్రైవ్ చేసి కొన్ని అంశాలను వెలుగు తీసే అవకాశం ఉంది. అంటే మూడీనెస్ ఉందా, లేకపోతే స్లీప్లెస్నెస్ ఉందా, సోషల్ ఐసోలేషన్ ఉందా, మేజర్ డిప్రెషన్ ఏమేమి ఉంది, ఇటువంటి అంశాలన్నిటిని కూడా రివీల్ చేసే అవకాశం ఉంది ఈ సైకలాజికల్ అటాప్సీ చేయటం ద్వారా. సో అటువంటిది చేస్తే ఈ కేసులో ఇంకేమన్నా కొత్త విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇంకొక నా పాయింట్ ఏంటంటే, ఇటువంటి సూసైడ్ చేసుకునే విషయంలో కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ వస్తాయి, దాన్ని అందరూ గమనించాలా అనేది నా సూచన. ఎలాగంటే డల్ లుక్స్ ఉండటం, ఇన్యాక్టివిటీ, యాక్టివ్గా లేకపోవటం, డల్గా ఉండటం, ఇటువంటి కొన్ని అంటే సిగ్నల్స్ మనం గమనించాలా అవసరం ఉంది. సాడ్ సాంగ్స్ వినాలి అని అనిపించటం, హైజెనిక్ నెగ్లెక్ట్ చేయటం, అంటే హైజెనిక్గా ఉండాలా అనేది, నీట్గా తయారవ్వాలా అన్న దాని మీద నెగ్లెక్ట్ చేస్తారనమాట. అటువంటి లేదా గివ్ అవే లాంటి థాట్స్ కానీ, ఇటువంటి ఏదన్నా సిగ్నల్స్ సిమ్టమ్స్ కనిపిస్తే వాళ్ళు ఆ డిప్రెషన్కి వెళ్తున్నారు అనేది స్పష్టంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇక ఇండియాలో మెంటల్ హెల్త్ స్టిగ్మా ఒక్కసారి మనం గమనించినట్టయితే, చాలామంది అనుకుంటారు ఈ సూసైడ్ చేసుకున్న కేసెస్లో మహిళలు ఎక్కువగా చేసుకుంటున్నారా, మేల్ ఎక్కువ చేసుకుంటున్నారా, ఫిమేల్ ఎక్కువ చేసుకుంటున్నారా అన్న ఒక స్టాటిస్టికల్ డేటా మనం పరిశీలించినట్టయితే మహిళలే ధైర్యంగా ముందుకెళ్తున్నారు, మేల్లోనే ఈ సూసైడ్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. అంటే 72 మేల్ సూసైడ్ చేసుకుంటే 28 ఫిమేల్ సూసైడ్ చేసుకుంటున్నారు యాజ్ పర్ ద డేటా. అంటే ఈ ఫిమేలే స్ట్రాంగ్గా ఉంటున్నారు, మేలే ఈ డిప్రెషన్లు సూసైడ్స్ ఎక్కువ ఉన్నాయి ఇండియాలో. ఇంకొక విషయం ఏంటంటే, ఎన్సీఆర్డీ డేటా ప్రకారంగా 1.7 lakhs 2022లో ఒక్క సంవత్సరంలో సూసైడ్ ఘటనలు ఇండియాలో జరిగినాయి. ఇండియాలో 450 పర్ డే సూసైడ్స్ జరుగుతున్నాయి అకార్డింగ్ టు ద డేటా. ఏంది 450 సూసైడ్స్ పర్ డే ఇండియాలో అంటే, ఇంకొక రకంగా దీన్ని చెప్పాలి అంటే, ప్రపంచంలో సూసైడ్స్ జరుగుతున్న లిస్టెడ్ కంట్రీస్లో ఇండియా 36% ఆఫ్ సూసైడ్స్ ఇండియాలో జరుగుతున్నాయి. 36% ఆఫ్ సూసైడ్స్ ఇండియాలో. ఎందుకు అంటే మ్యాక్రో ఫ్యామిలీస్, ఉమ్మడి కుటుంబాలు చిన్న భిన్నమైపోయి మైక్రో ఫ్యామిలీస్ రావటమా, లేదా చిన్న ఒత్తిడిని కూడా అధిగమించేటువంటి సాహసం చేయలేకపోవటమా, పెంపకంలో ఆ ధైర్యాన్ని నూరిపోసేవాళ్ళు లేకపోవటమా, కుటుంబంలో ఈ పరిస్థితి అంతా లేకుండా ఎవడంటే వాడు ఒకరు ఎదురుగా ఒకరు ఉన్న వాట్సప్, ఫోను, సోషల్ మీడియాకు అడిక్ట్ అవ్వటమా, ఈ సంబంధాలు, హ్యూమన్ రిలేషన్స్ స్ట్రాంగ్గా లేకపోవటమా అన్న విషయాలు మనం ఆలోచన చేయాల్సిన అవసరం అయితే స్పష్టంగా ఉంది. దీనికి మరి ఏంటి పరిష్కారం అనేది ఒక రకంగా ఆలోచించినట్టయితే, సోషల్ ప్రివెన్షన్ స్ట్రాటజీస్ ఎలాగూ అంటే అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ కూడా పిల్లల స్థాయి నుంచి, స్టూడెంట్స్ నుంచి కలిగించాలా. కమ్యూనిటీస్లో కూడా ఇటువంటి క్యాంపైనింగ్ చేయవలసిన అవసరం ఉంది. ఫ్యామిలీలో ఓపెన్ టాక్స్ ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ ఉండాలా. ఫ్యామిలీలో 4 మనుషులు ఉంటే 4 ఎదురెదురుగా కూర్చొని 4 సెల్ ఫోన్లు ఎవడికోడు చూసుకుంటా ఉంటే
ఎక్కడ బాండింగ్ ఉంటుంది, ఎక్కడ కనెక్టివిటీ ఉంటుంది, ఎక్కడ హ్యూమన్ రిలేషన్స్ ఉంటాయి, ఎక్కడ ఓపెన్ టాక్ జరుగుతుంది. ఎక్కడైతే ఓపెన్ టాక్ జరగదో, ఎక్కడైతే ఐసోలేషన్లో ఉంటారో అప్పుడు ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. డిప్రెషన్లో ఉన్న వారికి రెగ్యులర్గా స్క్రీనింగ్ చేయవలసిన అవసరం ఉంది. ఇటువంటి అంశాలని జాగ్రత్తగా కుటుంబ సభ్యులు కానీ, క్లోజ్ ఫ్రెండ్స్ కానీ, లేదా తోటి ఎంప్లాయీస్ కానీ చాలా జాగ్రత్తగా గమనిస్తూ వాళ్ళని మోటివేట్ చేసి ఇటువంటి ఫీల్స్ కానీ సిమ్టమ్స్ కానీ ఉన్నప్పుడు అలర్ట్గా ఉండాలి అనేది స్పష్టంగా నేను తెలియజేసుకున్నాను. అదేవిధంగా ఇటువంటి సందర్భంలో ఎవరికైనా ఏదన్నా డౌట్ ఉన్నట్టయితే మీరు డయల్ చేయవలసిన నంబర్ 14416. సో ఏదేమైనా డాక్టర్ సలహా తీసుకోవటం, ఇటువంటి డిప్రెషన్లో ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ధైర్యం చెప్పి జనజీవన స్రవంతిలో వాళ్ళని మిక్స్ చేసి ఐసోలేషన్గా లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ విజయారెడ్డి సూసైడ్ నేపథ్యంలో నెక్స్ట్ దర్యాప్తులో ఏం జరుగుతుందో, రీజన్స్ వెలుగులోకి వస్తాయో మనకు తెలియదు. కానీ నేను ఒక సైకలాజికల్ యాంగిల్లో దీన్ని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాను. ఈ వీడియో చూసిన తర్వాత మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోని ఇంకా 10 మందికి షేర్ చేయండి, మీకు మిగతా వారికి ఉపయోగపడుతుందని మీరు భావిస్తే. ఒకవేళ మీకు నచ్చితేనే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.